హాయ్ గాయ్స్, నేను మీ సుధీర్. ఈ వీడియో ప్రతి ఒక్కరి గురించి చేశాను కాబట్టి ఈ వీడియోని లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మొత్తం నార్త్ కొరియాలో జరిగే అక్రమ దారుణాల గురించి చెప్పబోతున్నా. ఎందుకంటే ఒకరు నన్ను ఫ్యాక్ట్స్లో అడిగి కాబట్టి రూల్స్ చూసుకుందాం. నెంబర్ 1 రూల్, 20 రూల్స్ పెట్టబోతున్నా. నెంబర్ 1 రూల్, ఇతను మనకు తెలుసు. పాత వీడియోలో ఇతని గురించి కొంచెం చెప్పాం. మొత్తం ఇతని దేశం గురించి, ఇతను చేసే అక్రమ దారుణాల గురించి ఇప్పుడు చెప్పబోతున్నా. నెంబర్ 1 ఫ్యాక్ట్, ఇతను నార్త్ కొరియాని మొత్తాన్ని బానిసలను చేసుకొని మరీ ఇతను మొత్తాన్ని బానిసలను చేసి తప్పు చేసిన వారిని శుభ్రంగా సూదులతో గుచ్చి మరీ చంపుతున్నాడు. నెంబర్ 2 ఫ్యాక్ట్, మన వరల్డ్లో ఉన్న అన్ని దేశాలకి 6 days వర్క్ ఉండి సండే సెలవు ఉంటుంది. కానీ కిన్మామా దేశంలో 6 days పని ఉంటుంది, ప్లస్ 7th day కూడా పని ఉంటుంది. ఇదేంటి అనుకుంటున్నారా? 6 days వర్క్ చేసిన తర్వాత 7th day మొత్తం వాలంటీర్స్గా మారుతారు. ఉద్యోగులు మారి ఆ రోడ్లపై ఉన్న చెత్తను తుడుస్తూ ఉంటారు. అందుకే ఈ దేశం ఇలా ఉంది. నెంబర్ 3 ఫ్యాక్ట్, ఈ ఫ్యాక్ట్ చూస్తే మీరు కూడా మతిపోతుంది. ఎందుకంటే ఈ దేశంలో సెలవు పెట్టాలనుకుంటే 510 వాన్లు చెల్లించాలి. అంటే ఎంతో అనుకుంటున్నారా? మన ఇండియన్ కరెన్సీలో 240 రూపాయలు చెల్లించాలి. 240 రూపాయలే కదా అనుకుంటే, ఈ దేశంలో నెలకి 9 వాన్లు ఇస్తారు. అలా 540 వాన్లు అంటే తమ సంవత్సరం పాటు జీతాన్ని ఆ దేశస్తులకే ఇచ్చేయాలి. కాబట్టి ఎక్కువ మంది సెలవులు ప్రకటించరు. నెంబర్ 4 ఫ్యాక్ట్, నార్త్ కొరియా అనేది ఒక నాస్తిక దేశం. అక్కడ మతాన్ని, కులాన్ని ఎవరు భేదించరు. వీళ్ళందరూ కిన్మామానే మొక్కాలి, కిన్మామా చేదే చెయ్యాలి. కాబట్టి కిన్మామా ఇక్కడ మతాలని ప్రోత్సహించడు. ఇలా ఇక్కడ మతాలకు, కులాలకు స్వేచ్ఛ లేదు. ఇలాంటి దేశం, ఇలాంటి మంచిది ఉంటే బాగుంటుంది. అలాగనేసి కిన్మామా మంచోడని చెప్పను. కిన్మామా కుల మతాలని భేదించకుండా బాగా చూస్తున్నాడు, కానీ ఆ దేశాన్ని వేస్ట్గా వాడుకుంటున్నాడు. నెంబర్ 5 ఫ్యాక్ట్, కిన్మామా ఎంత మోసగాడంటే తను దేవుడని, తను ఆకాశం మధ్యలో మెరుపులో నుండి వచ్చాడని, తను పుట్టినప్పుడు ఒక చుక్క కూడా పుట్టిందని దేశస్తులకు చెప్పి తను దేవుడిగా మారాడు. నెంబర్ 4 ఫ్యాక్ట్, మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది. మొన్న అంటే 1 సంవత్సరం క్రితం నార్త్ కొరియాలో కిన్మామా వాళ్ళ నాన్న చనిపోయాడు. అయితే ఈ విషయం నార్త్ కొరియాకి తెలియకపోతే అందరూ నవ్వుకుంటే ఈ విషయం తెలిసిన కిన్మామా మొత్తానికి పనిష్మెంట్ ఇచ్చాడు. నెంబర్ 6 ఫ్యాక్ట్, ఫ్రెండ్స్, ఈ విషయం తెలుసా? మన ప్రపంచం మొత్తం ఒక క్యాలెండర్ వాడితే ఈ నార్త్ కొరియా మాత్రం జూచే అనే కొత్త క్యాలెండర్ వాడుతున్నారు. ఈ క్యాలెండర్లో 111వ సంవత్సరం అంటే మనకి 2024వ సంవత్సరం అయితే అక్కడ ఇప్పుడు 114వ సంవత్సరం నడుస్తుంది. అంటే తన దేశ స్థాపకుడైన కింగ్ జాన్ జిల్సే అంటే కిన్మామా నాన్న పుట్టి 111 సంవత్సరాలు అయింది. అందుకే అది 111వ సంవత్సరాల నుండి వస్తుంది. ఈ పక్కన చూసారా, సెప్టెంబర్ 9 జూచే 37 1948 అని ఉంది. అంతే, తను 1948లో పుట్టాడు. 48 నుండి ఇప్పటికి
కరెక్ట్గా అన్ని సంవత్సరాలు అయ్యాయి కాబట్టి 116 సంవత్సరాలు అయ్యాయి. అందుకే మొత్తం కొరియన్ ఫోక్ ఫెస్టివల్ అంటే చూసేక్ అనే ఫెస్టివల్ కూడా ఇక్కడ జరుగుతుంది. జింగ్జాంగ్ షూక్ అంటే ఇక్కడ చూసారా, ఇతని స్థాపకుడు. ఇక్కడ కూడా కిమ్ జాంగ్ అని ఉంది. అతను ఎన్నో పేర్లు రాయించుకున్నాడు. కిన్ మామా అని మనం ముద్దుగా పిలుస్తాం. జపానీస్ వార్ హీరోయిన్ పాస్ డేవే అంటే కామ్రేడ్ కిమ్ జాంగ్. ఈ విషయం తెలుసా మీకు? ఈ స్థాపకుడు కూడా కిమ్ జాంగ్ అని రాయించుకున్నాడు. అలాంటి వాడు మన కిమ్ మామ. చూసారా ఈ దేశం జెండా ఎలా ఉందో? మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఎలా ఉంటుందో కామెంట్లో తెలియజేయండి. నెంబర్ 6 ఫ్యాక్ట్, మన ఇండియాలో రేడియోలు కనుమరుగై చాలా సంవత్సరాలు అయితే కొరియాలో ఇప్పటికి కూడా రేడియోలు ఉంటున్నాయి. ఎందుకో ఇందాక చెప్పాను కదా, వాళ్ళ నాన్న చనిపోయాడని దేశానికి తెలియలేదని. అందుకోసమే కిమ్ మామ తన డబ్బులను కూడా సైతం చేయకుండా దేశానికి రేడియోలు ప్రతి ఇంటికి పెట్టించాడు. 24 గంటలు ఈ రేడియో మోగుతూనే ఉంటుంది. దీన్ని ఒకవేళ ఆపితే కిమ్ మామ వాళ్ళకి పనిష్మెంట్ మామూలుగా ఇవ్వడు. చూసారా ఈ రేడియో ఎలా ఉందో? పోనీ ఈ రేడియోలో మామూలుగా మంచి న్యూస్ వస్తాయా? 24 గంటలు కిమ్ మామ చేసే తొక్కలో పని గురించి. కిమ్ మామ అది చేశాడు, ఇది చేశాడు, అక్కడ మంచి చేశాడు, ఇక్కడ చెడ్డ చేశాడు, అటు పుట్టాడు, ఇటు తొక్కాడు, అందరిని చంపాడు, ఇందరిని కొట్టాడు, ఇలాంటి చెత్తలో న్యూస్ మాత్రమే వస్తుంది. నెంబర్ 7 ఫ్యాక్ట్, ఫ్రెండ్స్ మీరు ఇది నమ్ముతారా? నార్త్ కొరియాకి ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నా అక్కడ కిమ్ మామ అంతగా వాడనివ్వడని నమ్మబుద్ధి కావటం లేదా? ఇది నిజం. ఈ దేశం మొత్తం 77 మిలియన్ జనాభా అయిన ఇతను అంటే 77 మిలియన్ అంటే 2 కోట్ల మంది. మనతో పోల్చుకుంటే చాలా తక్కువ. మనం ఎక్కడ బిలియన్స్ ఫ్రెండ్స్. మనం ఇండియా అయితే 150 కోట్లు ఇప్పుడు కరెక్ట్గా. ఇలా కిమ్ మామ ఇంటర్నెట్ సౌకర్యం కూడా లేకుండా చేస్తున్నాడు. కిమ్ మామ ఇంత నీచానికి దిగజారుతున్నాడు. కిమ్ మామ ఒకవేళ చనిపోతే అంటారా? అతను చావడం అంటూ లేదు. అతను రాక్షసుడు కదా, సైతాన్. నంబర్ 8 ఫ్యాక్ట్, ఫ్రెండ్స్ ఈ విషయం తెలుసా? లాస్ట్కి ఇది కూడా కిమ్ మామ చేయనివ్వటం లేదు. లాస్ట్కి నార్త్ కొరియాలో వీడియోలు కూడా ఫోటోలు కూడా తీసుకోకూడదు. ఎందుకని ఆలోచిస్తున్నారా? దీనికి విషయం చాలా ఎక్కువ మందికి తెలియదు. నేను చెప్తాను వినండి. ఎక్కడ తన దేశ స్థాపకుడి గురించి చెడ్డగా వస్తుందో, అంటే కిమ్ మామ గురించి చెడ్డగా వస్తుందో కొందరు చూసారా వీడియోలు పెడతారు. అలా పెట్టినప్పుడు ఆ దేశం నుండి వేరే దేశానికి ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆ దేశం ఎక్కడ చూస్తుందో, ఈ దేశ రహస్యాలు ఎక్కడ బయటికి పోతాయోని ఈ దేశంలో వీడియోలు ఫోటోలు తీయడం నిషేధంగా చేశారు. ఒకవేళ తీస్తే వాళ్ళకి బహిరంగ శిక్షలు విధిస్తారు. కిమ్ మామ చూసారా ఎంత క్రూరంగా ఉన్నాడో? నెంబర్ 9 ఫ్యాక్ట్, ఫ్రెండ్స్ ఈ విషయం తెలుసా? నార్త్ కొరియాలో జూలై 8 మరియు డిసెంబర్ 17న ఎలాంటి శుభకార్యములు, పుట్టినరోజులు, వివాహాలు ఇలాంటివి ఏవి జరుపుకోకూడదు. ఎందుకు అనుకుంటున్నారా? జూలై 8న తన తండ్రి యొక్క పుట్టినరోజు, డిసెంబర్ 17న తన తాత యొక్క పుట్టినరోజు. వీళ్ళిద్దరూ చనిపోయిన రోజులు కూడా అవే. తన నాన్న డిసెంబర్ 17, తన తాత జూలై 18న చనిపోయారు. ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకున్నా ఒక పక్క వీళ్ళు ఏడుస్తుంటే పక్క వాళ్ళు నవ్వుతుంటే
కిన్మామ చూడలేక ఈ రూల్ కూడా పెట్టాడు. నెంబర్ 10th ఫ్యాక్ట్. ఫ్రెండ్స్, ఈ విషయం తెలుసా? మన దేశాల్లో ఎంతోమంది వేరే దేశాలకి వెళ్ళడానికి ఎక్కువ మక్కువ చూపెడతారు. కానీ ఆ దేశంలో అయితే చాలా తక్కువ మంది వెళ్తారు. వెళ్ళిన వారు కూడా కిన్మామ అనుమతి తీసుకొని కిన్మామకు 300 వాన్లు, చెప్పాను కదా 300 వాన్లు అంటే 45 రూపాయలు చెల్లించి తన సెల్ ఫోన్ని ఇంకా తమ వేరే సీక్రెట్ వస్తువుల్ని ఇక్కడ ఈ దేశంలో వదిలేసి వెళ్ళాలి. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడే అవి తీసుకోవాలి. కాదు మేము పట్టుకెళ్తామంటే తెలుసు కదా మన రాక్షస సైతాన్ కిన్మామ, కిమ్ జాన్ హిల్సాన్ ఎలాంటి వాడు. ఇతని గురించి తెలిసి కూడా అలాంటి పనులు చేసేవారు ఇప్పటికీ రాలేదు. నెంబర్ 11th ఫ్యాక్ట్. నార్త్ కొరియా ఒకవేళ కర్మకాలి వేరే దేశం నుండి, సపోజ్ ఇండియా ఉంది, ఇండియా నుండి తెలియక నార్త్ కొరియా గురించి తెలియక 2-3 నా ఫ్రెండ్స్ వెళ్ళారనుకోండి. వెళ్ళి అక్కడ పోనీ మామూలుగా ఉండకుండా అక్కడ నచ్చినట్లు తిరిగితే అవ్వదు. ఎందుకంటే ఒక గైడ్ని ఏర్పాటు చేసుకొని ఆ గైడ్ కనుసన్నల్లో అతను ఎటు చెబితే అటే వెళ్ళాలి. కాదు మాకు నచ్చినట్టు వెళ్తాం, మాకు నచ్చినట్టు చేస్తాం, మాకు వచ్చినట్టు ఉంటాం అంటే కిన్మామ వేస్ట్ ఫెలో కిన్మామ ఏం చేస్తాడో తెలిసిందే కదా. ఇలా మొత్తం నార్త్ కొరియా కిన్మామకి భయపడుతుంది. నెంబర్ 12th ఫ్యాక్ట్ వెళ్దాం. ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా? ఈ విషయం తెలిస్తే మీరు కూడా కొంచెం ఆందోళనకు, ఎంటర్టైన్మెంట్కు దూరంగా ఉంటారు. ఎందుకంటే ఆసక్తికి కూడా దూరంగానే ఉంటారు. ఎందుకంటే మన ఇండియాలో 590 ఛానళ్ళు ఉన్నాయి. కానీ నార్త్ కొరియాలో కేవలం 4 టీవీ ఛానళ్ళే ఉన్నాయి. మన దగ్గర వినోదం నుండి భక్తి, ఎంటర్టైన్మెంట్ ఛానల్ వరకు చాలానే ఉన్నాయి. కానీ ఇక్కడ ఓన్లీ 4 ఛానల్. ఆ 4 ఛానల్లో కూడా ఈ కిన్మామ చేసే క్రూరత్వ పనుల గురించే వస్తుంది. కిన్మామ అటు చూశాడు, ఇటు చేశాడు, నాకు మంచి చేశాడు, ఆడికి చెడ్డ చేశాడు, ఇలాంటి చెత్త మాటల గురించే వస్తుంది. కాబట్టి ఇలాంటి కిన్మామ దేశానికి ఎవరు వెళ్ళవద్దని నేను మరీ చెప్తున్నాను. ఒకవేళ మీరు కిన్మామ దేశస్తులైతే కామెంట్ పెట్టండి. నెంబర్ 13th ఫ్యాక్ట్. ఈ విషయం తెలుసా ఫ్రెండ్స్? ఈ దేశం రాజధాని అయిన ప్యోంగ్యాంగ్, ఒకసారి మ్యాప్ చూడండి. మ్యాప్లో ప్యోంగ్యాంగ్ నార్త్ కొరియా వస్తుంది. ప్యోంగ్యాంగ్లో మనకు నచ్చినట్టు తిరుగుదామంటే అవ్వదు. ఇప్పుడు మన ఢిల్లీ ఉందా, మన ఇండియా క్యాపిటలా, మనం నచ్చినట్టు తిరుగుకోవచ్చు, మనకు నచ్చిన పని చెయ్యొచ్చు, మనకి పర్మిషన్ అవసరం లేదు. కానీ ఈ ప్యోంగ్యాంగ్ తిరగాలంటే ఖచ్చితంగా కిన్మామ ఆదేశాలు మేరకే వెళ్ళాలి. కిన్మామకు ఇందులో లంచం కూడా వేయాలి. లంచం లేనిదే కిన్మామ మంచం ఎక్కడ కదా, అలా మాట. కిన్మామ ఇలాంటి నీచత్వ పనులకు దిగజారడం అనేది ఆ దేశ మర్యాదల్ని దెబ్బతీస్తుంది. కిన్మామ ఒక వెధవ లాంటి వాడు. అతనిని దేవుడిలా కొలవాలంటాడు. ఒకవేళ అదే కాకుండా మీకు ఈ విషయం చెప్పడం మర్చిపోయా, ఈ ఫ్యాక్ట్లో ఉంది. ఈ రాజధాని అన్నాను కదా ప్యోంగ్యాంగ్, ఆ ప్యోంగ్యాంగ్లో మురికి వాహనాలను ప్రవేశం లేదు. కాదు వాహనాలే కదా, మురుగు అయితే ఏంటి, మామూలు అయితే ఏంటి అని తీసుకువెళ్ళారా? ఉన్నాడు కదా మనకి మొగుడు కిన్మామ, పెనాల్టీ వేస్తాడు. అదెంతో పెట్టుకోవడం అంటే ముసళ్ళు ఉన్న చెరువులో దిగడం అన్నమాట. నెంబర్ 14th ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్ చూస్తే మీకు కళ్ళు తిరిగి ఉంటాను. మన దేశంలో మనకి సరిపోయే విద్యుత్ ఉంది. కానీ అక్కడ అంటే కరెంట్, విద్యుత్ అంటే మీకు కొందరు ఈ జనరేషన్లో తెలుగు పదాలు ఎక్కువ అర్థం కావడం లేదు. మీకు
విద్యుత్ అంటే ఎవరికి అర్థం అవ్వలేదో కామెంట్లో పెట్టండి. ఈ ఈ దేశంలో మొత్తం అంతా అంటే నార్త్ కొరియా మొత్తానికి కరెంట్ సప్లై ఇవ్వలేక ఈ దేశం కొంచెం సేపు ఇచ్చి తర్వాత అంటే మనకి 24 గంటల్లో దాదాపు మనకి ఒక గంట చేస్తారు అనుకోండి కరెంటు. అక్కడైతే ఏకంగా సగం భాగం ఒక 6 గంటలు 7 గంటలు అన్నమాట. 6 గంటలు 7 గంటలు కరెంట్ ఉంటుంది. మిగిలిన 18 గంటలు ఆ దేశం కరెంట్ లేకుండానే ఉంటుంది. అందుకే ఆ దేశంలో విద్యుత్ అంటే ఆ దేశంలో లివి పెట్టుకున్నారు అని సోలార్ ప్లేట్స్ పెట్టుకున్నారు. వాటితో ఆ ఇంటికి సరిపడా విద్యుత్ ఉంటుంది. ఇలా మొత్తం దేశం మొత్తం ఇలా జరిగింది. నెంబర్ 15th ఫ్యాక్ట్ 16th ఫ్యాక్ట్ ఆర్ 15th ఫ్యాక్ట్. నెంబర్ 15th ఫ్యాక్ట్, కిన్మామ ఎంత నీచుడంటే అక్కడ ఉన్న 13 ఏళ్ల బాలికలతో సరసాలు విరసాలు అని తిరుగుతుంటాడు. కిన్మామ ఇంత నీచుడు అనుకోలేదు. నెంబర్ 16th ఫ్యాక్ట్. ఫ్రెండ్స్ క్షమించండి, ఈ వీడియో కూడా 20 ఫ్యాక్ట్స్ పెట్టుకుందాం అనుకున్నాను కానీ 16 ఫ్యాక్ట్స్ పెట్టగలిగాను. 17 ఫ్యాక్ట్స్ మామూలుగా చెప్తున్నాను, వీడియో తీయలేదు. ఆ దేశపు లిటరసీ రేట్ అయితే లిటరసీ రేట్ అంటే కొందరికి తెలిసి ఉండదు. లిటరసీ రేట్ అంటే విద్య. ఆ దేశపు ఎడ్యుకేషన్ అయితే 99% ఉంది 100కి. మన దేశపు లిటరసీ రేట్ ఎంతో తెలుసా? మన దేశపు లిటరసీ చాలా తక్కువ. ఎందుకంటే 150 కోట్లలో సగం మందికి పైగా చదువుకున్నారు, కానీ 150 కోట్ల మంది కూడా చదువుకోలేదు. అంటే ఇప్పుడు 77%, 80% అనుకోండి, 3% కదా చదువుకున్నారు. మిగతా 23% చదువుకోలేదు. 23 అంటే దాదాపు మనకి 130 కోట్ల మంది చదువుకున్నారు. మిగిలిన 23 కోట్ల మంది కూడా చదువుకోలేనట్లు మనకి తెలుస్తుంది. ఇలా నార్త్ కొరియా చదవగలదు, కానీ తమ దేశాన్ని పెంపొందించుకోవడం కోసం చాలా అభివృద్ధి కోసం అనార్చకపు వేస్ట్ పనులు చేస్తున్నాడు కిన్మామ. ఎలాంటి క్రూరులను శిక్షించాలి. ఈ విషయం తెలుసా? కిన్మామ ఆ దేశంలో ఒక మిలిటరీ ఉంది. మిలిటరీలో మనం కూడా ఆ దేశపు మిలిటరీ 20 లక్షలు అయితే మన దేశపు మిలిటరీ 50 లక్షలు. మొదటిగా అమెరికా ఉంది. అమెరికాకు నార్త్ కొరియాకు పడదని మన అందరికీ తెలుసు. అలాగనేసి మనకి నార్త్ కొరియాకి యుద్ధం జరగవచ్చు అనుకుంటున్నారా? జరగదు. ఎందుకంటే మొన్న 2019 నుండి 2021 మధ్య కాలంలో తెలుసు కదా మనకి ఒక వ్యాధి వచ్చింది, కరోనా. తెచ్చింది తమ పక్క దేశం, మిత్ర దేశం, సంబంధిక దేశం అయిన చైనా. ఊహలలో మనకి ఆ ఊహ వచ్చింది. అలా మనకి కరోనా వచ్చింది. ఆ కరోనా సమయంలో మన ఇండియా దానికి ఫుడ్ పరంగా, హెల్త్ పరంగా చాలా సహాయం చేసింది. కాబట్టి ఇండియాని అది ఎక్కువ దాడి చేసే అవకాశాలు లేవు. ఒకవేళ యుద్ధమే వస్తే ఇండియానే గెలుస్తుంది. ఇండియా కాడ చాలానే మిలిటరీ, సైన్యం, ఎయిర్ ఫోర్స్, నేవీ చాలానే ఉన్నాయి. ఒక బుల్లెట్ తీసుకొచ్చి మన మీద వేస్తే మనం భయపడిపోం కదా. మనకు నేవీ లేకపోవచ్చు, కానీ ఎయిర్ ఫోర్స్ ఉంది. ఎయిర్ ఫోర్స్తో ఏం చేయొచ్చో మన అందరికీ తెలుసు కదా.
అలా కిన్మామ క్రూరత్వం అందరికీ తెలుస్తూ ఉంది. అమెరికాకి దీనికి ఎందుకు పడదంటే ఇప్పుడు మనం పిలుస్తున్న సౌత్ కొరియా మరియు నార్త్ కొరియా ఈ 2 దేశాలు దాదాపు 200 సంవత్సరాల క్రితం 200 సంవత్సరాల క్రితం కలిసి ఉండేవి. అప్పుడు అమెరికా మరియు ఫ్రాన్స్ ఈ 2 దేశాలు అమెరికా నార్త్ కొరియాని, ఫ్రాన్స్ సౌత్ కొరియాని, కొరియా అనే దేశాన్ని 2 భాగాలుగా మార్చుకున్నాయి. ఫ్రాన్స్ సౌత్ వైపు, అమెరికా నార్త్ వైపు వెళ్ళటంతో ఈ రెండు దేశాలుగా మార్చాయి. చూసుకుంటే నార్త్ కొరియా మీద సౌత్ కొరియా మీద నార్త్ కొరియా 250 per సెంటీమీటర్ కొంచెం పెద్దదిగా ఉంది. అలా మనం వీడియోని ముగించబోతున్నాం. దయచేసి వీడియోని లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే సుధీర్ స్మార్ట్ టీ అని కొట్టి చూడండి. మన వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోలు మరికొన్ని పెడతాను. ఉంటాను మరి. ఇంకొక వీడియోతో వస్తాను. ఒక కామెంట్ చాలు ఇంకో వీడియో పెట్టడానికి. చూద్దాం వీడియోకి ఎంతమంది వ్యూస్ వచ్చి ఎంతమంది కామెంట్లు వస్తాయి. బాయ్, టాటా, సీ యూ. ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ అండ్ లైక్ దిస్ వీడియో. అంటే అర్థం కాదు కొందరికి. ఈ వీడియో చూసేవారు ఈ వీడియోని లైక్ చేసుకొని, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి. ఇంకా ఉంటాను. మీ ఊర్లో వర్షం పడుతుందా? మా ఊర్లో వర్షం పడుతుంది. చూడండి ఎలా పడుతుందో, చినుకులుగా. మీ ఊర్లో పడితే కామెంట్లో తెలియజేయండి. ఉంటాను మరి. ఇలాంటి వీడియోలు ఎన్నో మీకు చాలానే పెడతాను. బాయ్, టాటా, సీ యూ. సుధీర్ స్మార్ట్ టీ 800 సుధీర్ స్మార్ట్ టీ 60 అని ఉంటుంది. లేదంటే @ ఇచ్చి డెంక్ 332 అని కొట్టినా మన ఛానల్ వస్తుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.